ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మంత్రి పదవి చేపట్టిన అజారుద్దీన్ కు ఆ పదవి నిలబెట్టుకోవాలంటే మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఆమోదించండి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఓకే చేయండి గవర్నర్ శివప్రసాద్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కలిసి కోరారు సార్. అంటే ఏప్రిల్ 30 లోపు ఆయన ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ ఎమ్మెల్సీ అయి తీరాల్సిందే. సో అజారుద్దీన్ మంత్రి పదవి సేఫేనా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి సేఫా కాదా అని నాకేం కాదు ఇంట్రెస్ట్ చెప్పండి. నాకు నేనేమన్నా అజారుద్దీన్ ఫ్యాన్ కాదు, అజారుద్దీన్ అడ్వైజర్ కాదు. మై ఇంట్రెస్ట్ ఇస్ నాట్ దాట్. సో ఈ పరిస్థితిని విశ్లేషించగలుగుతా తప్ప ఆయన సేఫా కాదన్న ప్రిడిక్షన్ నేను చేయను. మీతో చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఏం జరగబోతుంది అనేది ప్రతిసారి నేను చెప్పలేను. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు ఎనాలిసిస్ స్కోప్ ఉంటుంది. సో అందువల్ల గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే సేఫ్, గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే అన్సేఫ్. నాకెలా తెలుస్తుంది గవర్నర్ ఏ డిసిషన్ తీసుకుంటాడు? నాకు గవర్నర్ ఫ్రెండ్ కాదు, కొలిక్ కాదు, ఏది కాదు. కానీ ఈ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే మీరు ఒక స్టార్టింగ్లో అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అన్నారు. సందర్భంగా కాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే అని. అందువల్ల సేఫా అజారుద్దీన్ అన్నది క్వశ్చన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే గవర్నర్కు రాష్ట్ర క్యాబినెట్ పేర్లను రికమెండ్ చేసింది, గవర్నర్ దాన్ని ఆమోదించకుండా అట్టిపెట్టాడు. అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక మంత్రిగా కొనసాగకుండా ఉండేందుకు గవర్నర్ వెనకాల ఉండి బీజేపీ వ్యూహరచన చేస్తుందా? అలా చేస్తే అది సమంజసమా? అజారుద్దీన్ నామినేషన్ వెంటనే యాక్సెప్ట్ చెయ్యాలా, చేయకూడదు? ఇవి అప్రాప్రియేట్ క్వశ్చన్స్. సేఫా అన్సేఫా అనేది దట్ ఇస్ నాట్ మై బిజినెస్. సో అందువల్ల నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా నాకు నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని చెప్పడానికి కారణం అది. ఇక్కడ కోర్టు లాయర్లు అడిగిన ప్రశ్నలకు నచ్చకపోతే తనకంటూ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటుంది. అలాగే మీరు అడిగిన దానికి కాస్త క్వశ్చన్స్ రీఫ్రేమ్ చేస్తే ఇప్పుడు మొదటిది ఏంటంటే ఏంటి ఈ పరిస్థితి కారణం? సో ఈ పరిస్థితికి కారణం వి విల్ గో బ్యాక్ టు తమిళసాయి సౌందరరాజన్ టైం. సో అప్పుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పేర్లను మీకు కేసీఆర్ ప్రతిపాదించారు. సో పాలిటిక్స్లో ఉన్నాడు దాసో శ్రవణ్ గనక ఇది కల్చరు, ఆర్ట్స్, రాజ్యాంగం ప్రకారం వివిధ శాస్త్ర విజ్ఞానము, పబ్లిక్ సర్వీస్ అని కూడా ఉంది. ఆ పబ్లిక్ సర్వీస్ రూట్ పెట్టుకొని పొలిటీషియన్లు వస్తుంటారు. సో కానీ ద స్పిరిట్ ఆఫ్ నామినేషన్ ఏంటి? లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ స్పిరిట్ ఆఫ్ నామినేషన్ ఏంటంటే అంటే ఒక అడ్వైజరీ పాత్ర పోషించడానికి వివిధ రంగాల్లో నిపుణులు పార్లమెంటరీ క్యారియర్కు కంట్రిబ్యూట్ చేయడానికి ఇది పెట్టిన ఆలోచన. అన్ఫార్చునేట్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీన్ని కంప్లీట్గా దుర్వినియోగమే చేస్తుంటారు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ నామినీ చేసిన ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే పర్ఫామ్ చేస్తున్నారు కదా, యాక్చువల్గా అయితే చేయకూడదు. సో మీకు ఇక్కడ గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగానే పనిచేస్తున్నారు, అలా పనిచేయకూడదు. కానీ ఇందులో తలా పాపం తెలా పెడకనన్నట్లు దేశం నుంచి రాష్ట్రం వరకు, బీజేపీ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ వరకు అన్ని పార్టీలు ఇదే పని చేస్తుంది. ఇందులో ఎవరు డిఫరెంట్ కాదు, ఒకే తాను ముక్కలు. సో అందువల్ల కానీ తమిళసాయి సౌందరరాజన్ ఒక్క దాసో శ్రవణ్ రికమెండేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయనన్నది. దాసో శ్రవణ్ సత్యనారాయణ ఆయన ఓన్లీ పొలిటీషియనా? ఇప్పుడు ఆయన పొలిటీషియనే కావచ్చు, బట్ ఈజ్ ఆల్సో అకాడమిషియన్. ఆయన నాకు స్టూడెంట్ డేస్ నుంచి శ్రవణ్ తెలుసు. నాకు ఆయన MBA చేసినప్పుడు నేను జర్నలిజం చేశాను ఉస్మాన్ సిటీలో. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ద డే వన్. కార్పొరేట్ రంగంలో పనిచేశారు. సో మంచి మా విద్యార్హతలు ఉన్న వ్యక్తి. సో ఈవెన్ ఐ థింక్ డిఫరెంట్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. సో ఇది ఆల్రెడీ డాక్టరేట్. సో ఇది ఎకడమికల్లీ ఈక్వల్లీ కాంపిటెంట్ దెన్ ఎనీ అదర్ అకాడమిషియన్. పొలిటీషియనే కావచ్చు మరి, అందువల్ల కానీ ఆయనను పొలిటీషియన్ ఖాతాలోనే వేసి పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్, కోదండరాం పేరు సజెస్ట్ చేశారు, అమర్ అలీ ఖాన్ పేరు సజెస్ట్ చేశారు. దీని హిస్టరీ, అమర్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటర్, జర్నలిస్టు. వాస్తవం ఆయన పొలిటికల్ యాక్టివిస్ట్ ఏమి కాదు,
కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమా అంటే ఉండొచ్చు అనుకూలంగా, నేను పార్టీ కార్యకర్తలు కాదు, ఇంకా నాకు స్టూడెంట్ సయానా. సో ఈజ్ ఏ జర్నలిస్ట్. కోదండరాం ఒక మేధావి, రాజనీతి శాస్త్ర నిపుణుడు, ఉస్మాన్ సిటీలో మాతో పాటు పనిచేశారు, మాకన్నా సీనియర్. సో ఇది నాన్ ఇంటలెక్చువల్ ఫేస్ అండ్ తెలంగాణ ఉద్యమ ఫేస్ కూడా. కానీ ఫ్యాక్ట్ రిమైన్స్ ఈజ్ ఆల్సో పొలిటీషియనే కదా, కాదని అనగలమా? అధికారికంగా, అనధికారికంగా పొలిటీషియన్ అని అనడం వేరు. అఫీషియల్ గా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, తెలంగాణ జనసమితి కదా. సో ఒక ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అండ్ ఇంటలెక్చువల్ క్రెడెన్షియల్స్ ఎవరు క్వశ్చన్ చేయలేరు. సో ఐ నో హిమ్ యాజ్ అ ప్రొఫెసర్ కూడా. కానీ బట్ ఈజ్ అగైన్ డ్యూయల్ కాంబినేషన్, అంటే ఇంటలెక్చువల్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, అధికారికంగా ఒక రాజకీయ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి అలయన్స్ లో కూడా ఉంది. సో మరి ఆమె దాసో శ్రవణ్ కు రిజెక్ట్ చేసినప్పుడు, అంటే బీఆర్ఎస్ సభ్యుడు కనుక మీరు రిజెక్ట్ చేస్తే, ఇంకొక పొలిటికల్ పార్టీ సభ్యుడు అన్న పేరిట తమిళసాయి సౌందరరాజన్ శ్రవణ్ రిజెక్ట్ చేస్తే, ఒక పొలిటికల్ పార్టీకి ఫౌండరు, సయాన ప్రెసిడెంట్, మరి ఎలా మీరు యాక్సెప్ట్ చేస్తారనే క్వశ్చన్లు ముందుకు వచ్చాయి. ఇది ఈ తర్వాత ఒక కేబినెట్ ఆమోదించిన పేర్లను ఒప్పుకోవచ్చా ఒప్పుకోకూడదా, ఇవన్నీ వచ్చాయి. క్లియర్ గా గవర్నర్లు కూడా ఇందులో రాజకీయాలు ఆడుతున్నారని అర్థమైపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ గవర్నర్ కూడా ఏంటి డైలమా? సేమ్ డైలమా. ఒకటేమో లీగల్ గా ఉన్న సమస్య, మరి అప్పుడు కేబినెట్ ఆమోదించిన దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తావు, ఇప్పుడు కేబినెట్ ఆమోదించిన దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు అని. రెండవది మారల్ అండ్ ఎథికల్ డైలమా. మరి ఆ రోజేమో ఇదే బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ దాసో శ్రవణ్ రికమెండేషన్, ఆయన పొలిటీషియన్, ఆయనకున్న అకాడమిక్ క్రెడెన్షియల్స్ గుర్తించని చెప్పి రిజెక్ట్ చేశారే. ఇప్పుడు ఎలా మరి కోదండరాం అన్న పోనీయండి, ఇది ఇంటలెక్చువల్ కనుక. కోదండరాం రెస్పెక్టబుల్, తెలంగాణ సమాజంలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి, వివాద రహితుడు. సో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. సో ఇదే వెల్ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ కనుక కోదండరాం నామినేషన్కి ఎవరికి అభ్యంతరం లేదు, నిజంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ మరి అజారుద్దీన్ సంగతి ఏంటి? హూ ఇస్ అజారుద్దీన్? ఇది ఓన్లీ ఏ క్రికెటరా? ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా చేశాడు, కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేయడానికి ఎమ్మెల్సీ నామినేషన్ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ అవసరాల కొరకు మీరు రికమెండ్ చేశారు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు అజారుద్దీన్ యాక్సెప్ట్ చేసి దాసో శ్రవణ్ యాక్సెప్ట్ చెయ్యని గవర్నర్ల పాత్రలు ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లే కదా, ఈ క్వశ్చన్ అయితే రాక తప్పదు కదా. సో అందులో అజారుద్దీన్ యాక్సెప్ట్ చేస్తే బీఆర్ఎస్ వాదన ఏమవుతుంది చూడండి, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని, బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే అని ప్రూవ్ అయింది అనేది బీఆర్ఎస్ ఆరోపణకు ఎక్కడ లేని లెజిటిమసీ వస్తుంది. అదే జరిగితే అజారుద్దీన్ గవర్నర్ యాక్సెప్ట్ చేశాడనుకోండి, బీజేపీ విల్ బి ద బిగ్గెస్ట్ లూజర్, కాంగ్రెస్ గెయినర్ కాదు. ఎందుకు? బీజేపీ ఏమని చెప్పుకుంటుంది ప్రజల దగ్గరికి వెళ్ళి? ఆ రోజేమో కేసీఆర్ ప్రతిపాదించిన దాసో శ్రవణ్, వాస్తవంగా దాసో శ్రవణ్ నేపథ్యం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ఏబీవీపీ నాయకుడు, నేను క్యాంపస్ లో ఉన్నప్పుడు. ఆయన ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారత విద్యార్థి పరిషత్, రామచంద్రరావు, దాసో శ్రవణ్, మురళీధర్ రావు వీళ్ళంతా ఒకే టీమ్ గా పనిచేశారు యూనివర్సిటీలో. ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా సేమ్ మేము చదువుకున్న రోజుల్లో. సో దాసో శ్రవణ్ కన్నా కనీసం పూర్వ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. మరి అజారుద్దీన్కి ఏ నేపథ్యం ఉంది? సో పూర్వ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి, ఒక ఇంపెకబుల్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉండి, ప్రశ్నించరాని అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉండి, కార్పొరేట్ అనుభవం ఉండి, సో ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఏమో నువ్వు పొలిటికల్ పార్టీ కార్యకర్త అని చెప్పి యాక్సెప్ట్ చేయవు. కానీ ఏ బ్యాక్గ్రౌండ్, కేవలం క్రికెట్, అఫ్ కోర్స్ క్రికెట్ కూడా ఒక కారణం, స్పోర్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఆయన రాజకీయ నేపథ్యమే లేకపోతే అజారుద్దీన్ ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ కదా. అఫ్ కోర్స్ ఆ ప్రాబ్లం ఉంది, అండ్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్లో ఇరుక్కుని ఆయన కెప్టెన్ పదవిని కోల్పోయాడు. ఆ విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఈజ్ క్రికెటింగ్ క్రెడెన్షియల్స్ కెనాట్ బి క్వశ్చన్ కదా, ఆ ఆరోపణ ఉన్నా కూడా. సో అందువల్ల అజారుద్దీన్ బట్ ఈజ్ ఓపెన్ పొలిటికల్ లీడర్. పర్పస్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక ముస్లిం మంత్రి కూడా లేడు, కారణం ఏంటంటే ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు, హైదరాబాద్ నుంచి మినిస్టర్ లేడు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకు తప్ప అజారుద్దీన్ దేనికి పెట్టారు? అంటే తెలంగాణ ఏమన్నా క్రికెట్ పెంచడానికి చేశారా? ఆయన అన్నప్పుడు మంత్రి అయినప్పటి నుంచి మీకు ఎక్కడన్నా క్రికెట్ స్టేడియంలో ఒక్కటన్నా కట్టించాడా, నిర్మించాడా, ఇనాగ్రేట్ చేశాడా? అసలు క్రికెట్ యాక్టివిటీ పెంచడానికి వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్? ఆయన క్యాప్టెన్ అయిపోయి పొలిటీషియన్ అయిన తర్వాత కొన్ని క్రికెట్ గురించి పార్లమెంట్లో ఎప్పుడన్నా మాట్లాడిందా? పార్లమెంట్ మెంబర్ ఉండే. మీకు ఎప్పుడన్నా
ఈ క్యాబినెట్ లో స్పోర్ట్స్ గురించి మాట్లాడా? సో ప్యూర్ పాలిటిక్స్ కదా అది కూడా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలు ఏం చెప్పాయంటే ముస్లిం ఓటు ట్రాన్స్ఫర్ కావడం లేదు. కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ చేశాక కూడా బీఆర్ఎస్ వైపే ముస్లిం ఓటు ఉండడం వల్ల ఇక జూబ్లీహిల్స్ గెలవటానికి ఒక చివరి ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ పెట్టారు. అంటే చాలా క్లియర్ గా ఒక పొలిటికల్ ఆబ్జెక్టివ్ తో, ఒక ఎలక్టోరల్ లక్ష్యంతో కాంగ్రెస్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ వేస్తే మరి దాన్ని బీజేపీ గనక అవకాశం ఇస్తే మరి బీజేపీ పైన ప్రశ్నలు రావా? సో అందువల్ల బీజేపీ గవర్నర్ చర్య కదా, మాకేం సంబంధం అనగలదా? అనొచ్చు, అంటారు, కానీ జనం ఒప్పుకుంటారా? అనడం వేరు, జనం ఒప్పుకోవడం వేరు. నాకు సంబంధం ఏముంది అంటాడు, అంటే జనం ఒప్పుకుంటారా? జనం తెలియదు, అంత అమాయకులా? సో అందువల్ల బీజేపీకి ఒక పొలిటికల్ ఛాలెంజ్ కూడా అజారుద్దీన్. ఇక కాంగ్రెస్ కు టెన్షన్ ఏంటి అంటే ఈ అజారుద్దీన్ పోతే మరి ముస్లిం చేయడానికి ఎలా? ఏం చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షబీర్ అలీనో ఇలాంటి వాళ్ళని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీగా పంపించి హాయిగా మంత్రి చేసుకోవాల్సి ఉండే. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఓడిపోయిన వారికి మళ్ళీ ఎమ్మెల్సీగా పంపించి మంత్రి ఇస్తే ఆ కోటాలో జగ్గారెడ్డి లాంటి ఉద్దండులు వస్తారు. మామూలు ఉద్దండుడు కాదు, ఉద్దండ పిండంగా జగ్గారెడ్డి. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కనుక కదా ఆయన మంత్రి గాంధీ. లేకపోతే జగ్గారెడ్డి కూడా బీన్ మీకు ఆ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత 4th పర్సన్ జగ్గారెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయాల్సినోడే కదా, అనుమానం లేదు కదా మీకు. సో అలాంటి జగ్గారెడ్డిని లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇప్పటికీ ఇవ్వలేదు, సీనియర్ మంత్రులకు కూడా. సో మళ్ళీ మీరు అలాంటప్పుడు అజారుద్దీన్ కు కోసం మీరు మరి షబీర్ అలీకు ఇంకెవరికి ఇచ్చుంటే ఈ సమస్య వస్తుందని అనుకున్నారు. ఎందుకంటే వేరే కానీ బట్ స్టిల్ ఒక మైనారిటీస్ నుంచి తెలంగాణలో 12% ముస్లిం జనాభా, ఒక్క మినిస్టర్ కూడా లేకపోవడం ఆ కమ్యూనిటీకి అన్యాయం చేసినట్టే. ఇట్స్ నాట్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కదా. సో ఈ డైలమాలో కాంగ్రెస్ పార్టీ పడింది. సో అందువల్ల అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కొరకు చేశాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరి అజారుద్దీన్ సభ్యత్వం పోతే ముస్లిం ఓటర్ల దగ్గరికి ఏమని చెప్పుకొని వెళ్ళాలి అని కాంగ్రెస్ ప్రాబ్లం. బీజేపీ ప్రాబ్లం ఏంటంటే అజారుద్దీన్ నామినేట్ చేయడంలో కాంగ్రెస్ రాజకీయాలు స్పష్టంగా కనబడుతున్నా దానికి నేను బీజేపీ అండగా ఉంటే గవర్నర్ రూపంలో బీజేపీ పొలిటికల్ కాస్ట్ ఎదుర్కోక తప్పదు. సో జిహెచ్ఎంసీలో రేపు వాళ్ళు చేసేదే పోలరైజేషన్ కదా. హైదరాబాద్ వర్సెస్ చార్మినార్, ఇదే కదా రేపు జరగబోయే రాజకీయాలంతా. సో హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్, హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్, రోహింగ్యాలు వీళ్ళే కదా. అప్పుడు ఆడగడే వేరే కదా, మనకి అజారుద్దీన్ సంగతి ఏంటి అని అడగరా? సో హైదరాబాద్ లో గనక హిందూ ముస్లిం డివైడ్ తో జిహెచ్ఎంసీలో ఓట్లు తెచ్చుకోవాలని బీజేపీ ఎట్లా చూస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ అడుగుతారు, మనకి అజారుద్దీన్ సంగతి ఏంటో చెప్పాలి అదే అంటారు ఒకసారి. సో అది బీజేపీకి ఉన్న ఇబ్బంది. అందువల్ల ఈ సంక్లిష్ట పరిస్థితుల వల్ల అక్కడ కాంట్రవర్సీ ఇస్ అరౌండ్ అజారుద్దీన్. ఇక మరి అజారుద్దీన్ ఆపి కోదండరామ్ యాక్సెప్ట్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ ఆల్సో అపోజ్ చేస్తే బీఆర్ఎస్ అపోజ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు దాసోస్ రేవంత్ కాకుండా పోయిందని. సో కానీ బట్ బీజేపీ అపోజ్ చేస్తారు అనుకోను కోదండరామ్ కూడా. కానీ కోదండరామ్ యాక్సెప్ట్ చేస్తే మరి అజారుద్దీన్ సంగతి ఈ రెండు వస్తాయి. కోదండరామ్ యాక్సెప్ట్ చేస్తే మీకు అది ఇద్దరు పేర్లు రికమెండ్ చేస్తే ఒక్కరి పేరు యాక్సెప్ట్ చేశారు అనేది క్వశ్చన్ ఒకటైతే, మరి దాసోస్ రేవంత్ సంగతి ఏంది అనే క్వశ్చన్ వస్తుంది. ఇన్ని గందరగోళం ఉండడం వల్ల అది అలా వేలాడుతుంది ఇప్పుడు అజారుద్దీన్ పరిస్థితి.